నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అమ్మ ఆరోగ్యం చల్లగా, డి విటమిన్ లోపంతో స్తంభన వైఫల్యం, రక్తపోటు తక్కువగా ఉండటం మంచిదేనా? ఇంకా హెల్త్ టిప్. 9 మాసాల పాటు గర్భాన్ని మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చాక ఇక సమస్యలేవి ఉండవు. అమ్మదనంలోని కమ్మతనాన్ని ఆస్వాదించడమే తరువాయి అని అనుకుంటారు మనలో చాలా మంది. అయితే నిజానికి కాన్పు తర్వాతే అమ్మకు సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సిజేరియన్ కోతలు, గాయాలు, బరువు పెరిగిపోవటం, బిడ్డకు తగినన్ని పాలు ఉత్పత్తి కాకపోవటం, జుట్టు రాలిపోవటం, ఇలా చాలా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవటం నిజంగా అమ్మకు సవాలే. ఈ నేపథ్యంలో కాన్పు తర్వాత అమ్మల్ని వేధించే సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాన్పు పునర్జన్మ లాంటిదంటారు. నిజమే. 9 నెలల ప్రయాణం, ఆపై పండంటి బిడ్డకు జన్మనివ్వడం అన్నది నిజంగా గర్భిణీకి అపురూపమైన విషయమే. కాన్పు తర్వాత గర్భిణీకి అమ్మ హోదా వస్తుంది. కాన్పు తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లిపాదికి అంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది? అయితే ఇటీవలి కాలంలో కాన్పులనగానే సిజేరియన్ చేసి పురుడు పోశారు అని చెబుతున్నారు అందరూ. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. సహజ కాన్పులే ఎక్కువగా జరిగేవి. అయితే ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య తలెత్తుతుందని అనిపించినా వైద్యులు సరాసరి సిజేరియన్కే వెళ్లిపోతున్నారు. అలాగే గర్భిణీ వైపు నుండి కూడా ఈ ముహూర్తానికే బిడ్డ పుట్టాలనే మూఢనమ్మకాలతో కూడా కావాలనే సిజేరియన్లు చేయించుకుంటున్నారు. అయితే సిజేరియన్ అయ్యాక కొత్తగా తల్లి అయిన స్త్రీకి రకరకాల సమస్యలు, అనుమానాలు మొదలవుతుంటాయి. సిజేరియన్ తర్వాత అయినా, నార్మల్ డెలివరీ తర్వాత అయినా కూడా ఈ సమస్యలు దాదాపు ఒకే మాదిరి ఉంటాయి. అయితే సిజేరియన్ తర్వాత ఎందుకంటే మనం పొట్ట ఓపెన్ చేసి పొట్ట లోపల నుంచి బేబీని బయటికి తీస్తాం కనుక కొన్ని సమస్యలు అదనంగా యాడ్ అవ్వచ్చు. మొట్టమొదటి సమస్య నొప్పి. ఈ నొప్పి అనేది ఈ గర్భసంచి లోపల దీని వలన ఉండొచ్చు, లేదా ఈ పొట్టలో మనం వేసిన ఇన్సిషన్ వల్ల, ముఖ్యంగా పొట్టలో మనం 5 పొరల లోపల నుండి లోపలికి వెళ్లాల్సి వస్తుంది కనుక ఈ పొరలన్నీ కుట్లు వేసినప్పుడు ఇక్కడ నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఇవాళ రేపు మన మోడర్న్ ఎనస్థీషియా టెక్నిక్స్తో ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా సేఫ్, సురక్షితమైనవి ఎన్నో రకాలు వచ్చాయి. అందుకని తల్లికి కానీ బిడ్డకు కానీ ఎటువంటి హాని జరగకుండా హాస్పిటల్లో ఉన్నప్పుడు నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఇకపోతే నెక్స్ట్ యూరిన్ ఏమిటి, మోషన్ ఏమిటి, ఎట్లాగా ఇవన్నీ కూడా యూరిన్కి మామూలుగా క్యాథెటర్ వేస్తారు సిజేరియన్ చేసేటప్పుడు. ఈ యూరిన్ ట్యూబ్ని కూడా కొద్ది గంటల్లో, ఒక 6 గంటల్లో 8 గంటల లోపల తీసేయవచ్చు. అంతా పరిస్థితి అంతా బాగుంటే కనుక అది చాలాసేపు ఉంచాల్సిన అవసరమే లేదు. తర్వాత తనంతట తను లేచి బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేయగలుగుతారు. అలాగే మోషన్, బవల్ మూమెంట్ సంగతి, పడుకుని ఉండటం, నొప్పి, వీటన్నిటి వలన బవల్ మూమెంట్ కష్టం అవుతుందేమో, కాన్స్టిపేషన్ ఉంటుందేమో, పాస్ చేయలేనేమో అని భయపడతారు. దాని కొరకు కూడా ఈ చాలా త్వరగానే మనం ఫుడ్ కూడా మొదలు పెట్టడం వలన ఈ పూర్వకాలంలాగా కాన్స్టిపేషన్ ఉండటం, మోషన్ రాకపోవటం, ఇటువంటి సమస్యలు ఉండవు. అంతగా అయితే స్టూల్ సాఫ్ట్నర్ వాడుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఆహారం సంగతి. ఆహారం కూడా జనరల్ ఎనస్థీషియా ఇవ్వటం లేదు కనుక రీజనల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు 6 గంటల్లో మనం మామూలుగా ద్రవ పదార్థాలు మొదలు పెడతాం. అంటే మంచినీళ్ళు కానీ, సూప్ కానీ, జ్యూస్ కానీ, ఇటువంటివి. ఒక 8 నుండి 10 గంటల్లో మామూలు ఆహారం కూడా ఇవ్వటం జరుగుతుంది. అందుకనే ఆ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక రకం నొప్పి ఏంటంటే బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్. పాలు బాగా పడినప్పుడు రొమ్ములు గట్టిపడిపోయి పాలు సరిగ్గా రాక, అది ఫీడింగ్ సరిగ్గా సెటిల్ అయ్యేంత వరకు వక్షోజాల్లో బాగా నొప్పి, గట్టిగా అనిపించటం, గడ్డగట్టినట్టు అనిపించటం, ఇది మామూలు కాన్పుకైనా సిజేరియన్కైనా జరిగేదే. దీనికి ఐస్ ప్యాక్స్ పెట్టడం, నొప్పికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం, వీటి ద్వారా మరి ఒకవేళ పాలు గనక నిల్వ ఉండిపోతే బ్రెస్ట్ పంప్తో పంప్ చేసి తీయటం, ఇటువంటివి సహజంగానే చేస్తారు. అధిక బరువు. ఈ బరువు ఏ వయసులో వచ్చినా, ఎవరికొచ్చినా అనేక సమస్యల్ని వెంట పెట్టుకొస్తుంది. బరువు శృతి మించితే షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాళ్లు,
థైరాయిడ్ సమస్యలు, ఇలా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే బరువు విషయంలో ముందు నుండి జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే గర్భిణీ సమయంలో తల్లి కోసం అలాగే బిడ్డ కోసం ఇద్దరి కోసం తినాలనే నమ్మకంతో చాలా మంది ఎక్కువ మోతాదులో తింటుంటారు. కాస్త ఎక్కువగా తినడం సరైందే, కానీ అసలు ఏమాత్రం శారీరక కదలికలు లేకుండా ఎక్కువ మోతాదులో తినడం అన్నది మాత్రం గర్భిణీలకు కూడా సరైంది కాదని డాక్టర్లు చెబుతారు. ఫలితంగా గర్భిణీ సమయంలో షుగర్, బీపీలు, కాన్పు కష్టం కావడం, కాన్పు తర్వాత కూడా పెరిగిన బరువు తగ్గకపోవడం లాంటి ఇక్కట్లు వెంటాడతాయి. కాన్పు తర్వాత బరువు పెరగటం అంటే మామూలుగా డెలివరీ కాగానే బిడ్డ బరువు, మాయ బరువు, లోపల ఉమ్మనీరు బరువు అవన్నీ తగ్గిపోతాయి. అంటే అవి 4 కేజీలో 5 కేజీలో ఉండొచ్చు అన్నీ కలిపి, అవి వెంటనే తగ్గుతుంది ఆ బరువు. ఆ తర్వాత ఈ టిష్యూస్లో అన్నిట్లో అదనంగా ఏదైతే బరువు పెరిగిందో, ఉదాహరణకి గర్భాశయం ఇంత ఉండేది ఇంత అవుతుంది, దాంట్లో కండరాలు పెరుగుతాయి, దాంట్లో అన్ని టిష్యూస్ పెరుగుతాయి గర్భాశయంలో. అవన్నీ తగ్గటానికి మరి రక్త ప్రసరణ కూడా పెరిగి బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. మరి అలాగే వక్షోజాలలో కూడా చాలా బరువు టిష్యూ ఎక్కువ యాడ్ అవుతుంది, గ్లాండ్స్ అవి పెరుగుతాయి కనుక ఆ బరువు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ తగ్గటానికి ఒక 2-3 నెలలు పడుతుంది. సో దాదాపు 2-3 నెలలకి బరువు మామూలుగా నార్మల్కి రావాలి. కానీ చాలామందికి 1 కేజీ కానీ 2 కేజీలు కానీ అదనంగా ఉండిపోతూనే ఉంటుంది. అయితే బరువు పెరగకుండా ఏం చేయాలి? బరువు ఎందుకు పెరుగుతారు అసలు కాన్పు తర్వాత? ఎందుకు పెరుగుతారంటే మనకి ఆహారం గురించి అవగాహన లేకపోవటం, వ్యాయామం ఎలా చేయాలి అని దాని గురించి అవగాహన లేకపోవటం, సిజేరియన్ అయింది కదా అస్సలు కదలకూడదు, చాలా రెస్ట్ తీసుకోవాలి, ఒక 3-4 నెలలు 6 నెలలు ఏమీ పని చేయకూడదు, ముట్టుకోకూడదు, వంగకూడదు, మెట్లెక్కకూడదు, ఇటువంటి అపోహలన్నీ ఉంటాయి. ఇలాగా ఫిజికల్ యాక్టివిటీ రెస్ట్రిక్ట్ చేసేయటం మూలాన ఇంకొకటి ఆహారం, తీసుకునే ఆహారం. అంటే పాలు బాగా పడాలి అని చెప్పి మామూలుగా అన్నం పెడతారు, అన్నం తినగానే మళ్ళీ ఒక ఇంత బ్రెడ్ పెడతారు. ఇవన్నీ వీటితో పాలు బాగా వచ్చేస్తాయని అపోహలు ఉన్నాయి. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయేసరికి ఆహారంలో ఈ బరువు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మూడోది, ఎటువంటి శరీరం కదలకుండా చూసుకోవాలి, కుట్లు డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి ఎటువంటి పని కానీ ఎక్సర్సైజు, వ్యాయామం ఏమీ చేయకుండా వదిలేస్తారు. అందుకని కూడా బరువు పెరుగుతుంది. సో ఈ విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే అసలు బరువు పెరగటానికి అవకాశమే లేదు. అమ్మతో పాటు అమ్మ పాలు అమృతం, ఇందులో మరో మాటకు తావులేదు. 6 నెలల వయసు వరకు బిడ్డకు తల్లిపాలు పట్టడం మినహా మరేమీ ఇవ్వాల్సిన అక్కర్లేదని డాక్టర్లు చెప్తారు. ఎందుకంటే బిడ్డకు కావలసిన పోషకాలన్నీ తల్లిపాల రూపంలోనే లభిస్తాయి. అలాగే బిడ్డ ఆరోగ్యానికి కూడా తల్లిపాలే భరోసా కల్పిస్తాయి. అందుకే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలు అనేవి బీమా లాంటివని చెప్పొచ్చు. అయితే కొందరు తల్లుల్లో బిడ్డ పుట్టాక పాలు పడకపోవడం, అలాగే కాన్పు తర్వాత వచ్చే ముర్రుపాలను బిడ్డకు పట్టరాదనే అపోహలు చలామణిలో ఉండడం, ఇంకా బిడ్డలకు సరిగ్గా పాలు ఇవ్వకపోవడం వల్ల తల్లుల్లో పాలు సరిగ్గా పడకపోవడం లాంటి అనేకానేక సమస్యలు పొడసూపుతుంటాయి. దీంతో అప్పుడే అమ్మ హోదా పొందిన స్త్రీలు బాగా కంగారు పడిపోతుంటారు. ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా విలువైంది. అసలు అది పారబోయటం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే కొలెస్ట్రాల్లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది ఈ మురుపాలకి. తల్లికి చిన్నప్పుడు ఏవేవైతే ఇన్ఫెక్షన్లు వచ్చాయో వాటి తాలూకు యాంటీబాడీస్ తల్లి పాల ద్వారా బిడ్డకి చేరతాయి. అందుకని తప్పనిసరిగా కొలెస్ట్రాల్ అనేది ఇవ్వాలి మొదటిది. తర్వాత పాల ఉత్పత్తి బాగుండటానికి ఏం చేయాలి అంటే ఫీడ్ చేస్తూనే ఉండాలి. మొట్టమొదటి 1-2 రోజులు పాలు ఎక్కువగా వచ్చినా రాకపోయినా కూడా పెడుతూ బిడ్డకి అలవాటు చేస్తూ ఉంటే డిమాండ్ సప్లై, అంటే బిడ్డకి అవసరమని అనుకుంటే ఆ నేచరు సహజంగానే ఆ పాల ఉత్పత్తి అనేది మొదలవుతుంది, అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకని తప్పనిసరిగా రెగ్యులర్గా బిడ్డకి పాలు ఇవ్వటం, మురుపాలు కూడా పట్టించటం. ఇక పాల ఉత్పత్తి పెరగాలి అంటే మొట్టమొదటిది లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. మన వాళ్ళకి ఇంకొక అపోహ ఏమిటంటే మంచి నీళ్ళు ఎక్కువ తాగకూడదు, నీళ్లు తాగితే వాతం వస్తుంది, చలవ చేస్తుంది, లేదా బరువు పెరిగిపోతుంది, ఇటువంటి అపోహలన్నీ ఉన్నాయి. నీళ్లు బాగా తాగాలి, కావలసినన్ని తాగాలి, ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. ఎందుకంటే పాలలో 80-90% అంతా నీళ్ళే ఉంటాయి దాంట్లో, అందుకని చాలా అవసరం. మరి మంచి ఆహారం తీసుకోవటం, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం, న్యూట్రిషనిస్టు యొక్క సలహాతోటి అందులో అవసరమైనంత ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఇవి అన్నీ ఉండేటట్టుగా చూసుకోవాలి తీసుకునే ఆహారంలో.
కాన్పు అన్నది స్త్రీకి అమ్మ హోదాను కట్టబెడుతుంది. అయితే ఈ అమ్మ హోదాలోని కమ్మదనాన్ని అనుభవించాలంటే మాత్రం కాన్పు తర్వాత ఎదురయ్యే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిత్యం పోషక విలువలతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవాలి. రోజూ కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. చాలినంత నిద్రపోవాలి. కనీసం 8 గంటలైనా నిద్ర ఉండేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి దరిచేరకుండా యోగా, ధ్యానం, ప్రాణాయామాల వంటివి ఆచరించడం మంచిది. ఈ జాగ్రత్తలు కాన్పు తర్వాత సమస్యల్ని తగ్గించడంతో పాటు అమ్మ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. విటమిన్ డి లోపంతో ముడిపడిన సమస్యల జాబితా పెద్దదే. వేడని నీరసం, ఎముకల నొప్పి, కండరాల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం, భావోద్వేగాలు మారిపోవటం ఇవన్నీ విటమిన్ డి లోపం తాలూకు సమస్యలే. ఇప్పుడు వీటికి అంగస్తంభన లోపాన్ని జత చేసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. విటమిన్ డి తగ్గడానికి స్తంభన లోపానికి మధ్య గణనీయమైన సంబంధం ఉందని బ్రిటిష్ జనరల్ ఫార్మాకాలజీలోని తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంటుంది. అంగానికి రక్త సరఫరా తగ్గడం, నాడులు దెబ్బతినటం, మానసిక ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బుల వంటివెన్నో స్తంభన లోపానికి దారితీస్తూ ఉంటాయి. ఆ మాటకొస్తే గుండె జబ్బుకు ఇది తొలి హెచ్చరిక కూడా. తాజాగా విటమిన్ డి లోపం కూడా కారణమవుతున్నట్లు బయటపడింది. ఈ అధ్యయనంలో ఎలుకలు అవయవ దాతల నుంచి సేకరించిన అంగంలోని కణజాలాన్ని పరిశీలించారు. విటమిన్ డి మోతాదులు తగ్గిన కణజాలంలో నాడీ ప్రేరణలకు అవసరమైన ప్రతిస్పందనలు, రక్తనాళాలు వ్యాకోచించడం తగ్గుతున్నట్లు గుర్తించారు. అంగస్తంభనకు ప్రధానంగా వాడే సిల్డినాఫిల్ వంటి మందుల ప్రభావం కూడా అంతగా కనిపించకపోవటం గమనార్హం. స్తంభనలో కీలక పాత్ర పోషించే అంగంలోని మృదు కణజాలంలో విటమిన్ డి గ్రాహకాలు పెద్ద మొత్తంలో ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. జన్యుపరంగా ఈ గ్రాహకాలు లేని విధంగా మార్చిన ఎలుకల్లో స్తంభన ప్రతిస్పందనలు గణనీయంగా లోపించినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో స్తంభన వైఫల్యాన్ని నివారించుకునేందుకు విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. ఇందుకు ఉదయాన్నే రోజూ కాసేపు ఎండకు నిలబడాలి. విటమిన్ డి లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతే సప్లిమెంట్లను వాడుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పనివేళల్లో నిద్ర ఎంత చిరాకుగా ఉంటుందో చెప్పలేం. మధ్యాహ్న భోజనం తర్వాత శరీరం ఏమాత్రం పనిచేసేందుకు సహకరించదు. దీంతో పనిపై శ్రద్ధ పెట్టలేరు. ఇది మామూలుగా ఉండే సమస్యే. కానీ రోజంతా ఇలాగే ఉంటే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఈ సమస్య తలెత్తటానికి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయటం మొదలుకొని ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. రాత్రి భోజనం ఆలస్యంగా చేయటం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తిన్నది త్వరగా జీర్ణం కాదు. ఫలితంగా పగటిపూట కూడా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా రాత్రి భోజనం ముగించటం మంచిది. ఇక రాత్రిపూట ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ పరికరాలతో గడపటం, తక్కువ వెలుతురులో వాటిని వాడటం వల్ల మనలో చాలా మందికి సరైన నిద్ర ఉండటం లేదు. దీనివల్ల కూడా పగటిపూట కునుకు ముంచుకొస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల వాడకాన్ని పరిమితం చేసుకోవాలి. పగటిపూట కునికిపాట్లు పడకూడదనుకుంటే రాత్రిపూట మంచి నిద్ర కావాలి. ఇందుకు చుట్టూ ఉండే పరిసరాలు కూడా బాగుండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలి. పడుకునే ముందు గదిలోకి వెలుతురు లేకుండా చూసుకోవాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది. ఇక ఆల్కహాల్ తాగటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో శరీర ఆరోగ్య వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. దీంతో ఏ పనిని సంపూర్ణంగా చేయలేరు. ఆల్కహాలుకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. మనలో కొంతమందికి రాత్రిపూట కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. కాఫీ, టీలు రాత్రి సమయాల్లో వద్దు. కాఫీ, టీల్లో ఉండే కెఫిన్ నిద్రను దూరం చేస్తుంది. రాత్రి సమయంలో వీటిని తాగటం వల్ల నిద్ర రాదు. రాత్రి పడుకునే ముందు పుస్తకం చదవటం అలవాటు చేసుకోవటం మంచిది. పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగండి. దీంతో హాయిగా నిద్ర పడుతుంది. రాత్రిపూట ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల సమయం వరకు నిద్రపోవాలి. దీంతో చిరాకు, అలసట, నీరసం దరిచేరవు. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. పగటిపూట కునుకుపాట్లు పడే అవస్థలు తప్పుతాయి.
హై బీపీని మనందరం ప్రమాదకారిగా భావిస్తాం. గుండెపోటు మొదలుకొని పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు అన్నిటికీ హై బీపీని ఒక కారణంగా చెప్పుకుంటాం. అదే లో బీపీ విషయానికి వచ్చేసరికి మన ధోరణి మారిపోతుంది. రక్తపోటు తక్కువగా ఉండటం అనేది అన్ని విధాలా మంచిదని నమ్ముతారు మనలో చాలా మంది. నిజానికి హై బీపీ లాగే లో బీపీ కూడా ప్రమాదకారి అంటారు డాక్టర్లు. రక్తపోటు తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో, బీపీని చక్కగా ఉంచుకునేందుకు జీవనశైలి, ఆహారం అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటు తక్కువగా ఉండటం మంచిదేనా? ఒక నార్మల్ బ్లడ్ ప్రెషర్ రేంజ్ అనేది 120 to 90, కింద భాగంలో 80 to 60. ఇది కరెక్ట్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. అయితే మనుషుల్ని బట్టి ఈ వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే తక్కువగా బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, దాని కారణంగా ఆ మనిషికి ఏ ప్రభావం ఉండదో, దాని కారణంగా వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవో, వీళ్ళు లక్కీ పీపుల్. ఎందుకంటే ఇలా లో బ్లడ్ ప్రెషర్ ఉన్న కారణంగా వాళ్ళకి అవయాల మీద ఒత్తిడి అనేది జరగదు, వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఉండవు, కాబట్టి మనకి ఏ ఇష్యూ అనేది ఉండదు. ఒకవేళ వీళ్ళల్లో మనకి లో బ్లడ్ ప్రెషర్ ఉండి ఏదన్నా సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది ప్రాబ్లం. సో ఏదన్నా సిమ్టమ్స్ అంటే ఇన్ జనరల్ లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపించేది ఏంటి? వీక్నెస్, కళ్ళు తిరగడం, చేతకాకపోవడం, మూర్ఛపోవడం. ఇది చాలా కామన్గా గమనిస్తూ ఉంటాం. లో బీపీ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? బ్లడ్ ప్రెషర్లో 2 రకాల లో బ్లడ్ ప్రెషర్ని గమనించారు. ఒకటేమో లో బ్లడ్ ప్రెషర్ సాధారణంగా నార్మల్గా మెయింటైన్ అయ్యేది. ఇంకోటి ఏంటంటే పొజిషన్ బట్టి లో అయ్యే బ్లడ్ ప్రెషర్. సో ఈ సాధారణంగా లో ఉండే బ్లడ్ ప్రెషర్ చాలా మందిలో, పర్టికులర్గా విమెన్లో గమనిస్తూనే ఉంటాం. అండ్ వేరే కారణాల గురించి గమనించుకుంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుద్ది? హార్ట్. సో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ లో అయ్యేదానికి ఆస్కారం ఉంది. వీటిల్లో పర్టికులర్గా గమనిస్తే ఒకటి హార్ట్ ఫంక్షన్ కాంప్రమైజ్ అయినప్పుడు, రెండోది హార్ట్కి ఇర్రెగ్యులర్ బీట్స్ వచ్చినప్పుడు, అలాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. ఈ కారణాల వల్ల లో బ్లడ్ ప్రెషర్ సంభవించడానికి ఆస్కారం ఉంది. అలాగే హార్మోనల్ ద్వారా మెయింటైన్ అవుద్ది కాబట్టి బ్లడ్ ప్రెషరు, ఈ హార్మోనల్ లోపాల వల్ల కూడా లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే కొన్ని రకాల మందులు పర్టికులర్గా మనం గమనించుకుంటే, ఈ మందుల్లో బ్లడ్ ప్రెషర్కి, హై బ్లడ్ ప్రెషర్కి వాడే మందుల్లో కామన్గా డైరెటిక్స్ అంటాం. వీటి వల్ల లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే మానసిక ఒత్తిడిలో వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా లో బ్లడ్ ప్రెషర్ వస్తుంది. నరాలకు సంబంధించిన పార్కిన్సన్ డిజీజ్, ఆ మందుల వల్ల కూడా మనకి లో బ్లడ్ ప్రెషర్ సంభవించేదానికి ఆస్కారం ఉంది. అలాగే కామన్ కండిషన్స్ లైక్ సెప్సిస్ అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్, దాంట్లో లో బ్లడ్ ప్రెషర్ వస్తుంది. డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్, ఇక్కడంతా కూడా లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. తర్వాత అక్యూట్ బ్లడ్ లాస్, ఏదన్నా యాక్సిడెంట్ ఎక్కడన్నా కట్ అయినప్పుడు బ్లడ్ వెళ్ళిపోయినప్పుడు దానివల్ల కూడా లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. తర్వాత లూజ్ మోషన్స్ చాలా ఫ్రీక్వెంట్గా సమ్మర్ టైంలో గమనిస్తున్నది. అది తక్కువగా వాటర్ తీసుకోవడం, దాని కారణంగా కూడా లో బ్లడ్ ప్రెషర్ సంభవించేదానికి ఆస్కారం ఉంది. సో దీనికి కరెక్టివ్ మెజర్స్ చేసుకుంటే మనకి లో బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోద్ది. లో బీపీకి చికిత్స అవసరమా? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సహజంగా లో బీపీ ఉన్నప్పుడు ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద కాజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నట్టు ఏదన్నా మెడిసిన్ వల్ల లో బీపీ అవుతుంటే ఆ మెడిసిన్ డోసెస్ అప్రోప్రియేట్గా చేసుకోవడం, దాని సైడ్ ఎఫెక్ట్ రాకుండా చేసుకోవడం, అది ఇంపార్టెంట్. రెండోది హార్ట్కి సంబంధించో, హార్మోన్కి సంబంధించో, డీహైడ్రేషన్కి సంబంధించో ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదైతే కారణం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి రెగ్యులేటెడ్గా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వల్ల మనకి బీపీ లో అయ్యేదానికి ఆస్కారం ఉంది. దాన్ని కరెక్ట్ అయ్యే విధంగా మందులు ఉన్నాయి. ఆ కరెక్ట్ చేసిన దానివల్ల ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ అవడం అనేది జరుగుద్ది. అలాగే నేను అన్నట్టు అలర్జిక్ రియాక్షన్స్లో కూడా ఈ అలర్జీ ఏ కారణంగా వచ్చింది ఐడెంటిఫై చేసి ఆ అలర్జీని నివారించే చర్యలు తీసుకున్న దానివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో అండర్లైన్ కండిషన్ బట్టి బ్లడ్ ప్రెషర్ని కరెక్ట్ చేయడం జరుగుద్ది. ఇన్ జనరల్ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే
వెంటనే కాస్త ఉప్పు వేసుకున్న మజ్జిగ, లేకపోతే మనం నిమ్మరసం కాస్త ఉప్పు షుగర్ వేసుకొని తాగడం, ఆర్ ప్రాపర్గా వాటర్ తాగడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల టెంపరీగా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఈజీగా కరెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవటం ఎలా? బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసే విధానాల గురించి మాట్లాడుతున్నప్పుడు మన దినచర్యలు క్రమంగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. దినచర్యల్లో మోస్ట్ ఇంపార్టెంట్గా స్లీప్. ఎందుకు స్లీప్ గురించి మాట్లాడతానంటే, స్లీప్లో హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రెగ్యులేట్ అవుతాయి. తద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ప్రాపర్గా మెయింటైన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీ. ఎవరైతే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్ మెయింటెనెన్సే కాకుండా హార్ట్ కండిషన్ కూడా బెటర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్, ప్రాపర్గా హైడ్రేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. పర్టికులర్గా సమ్మర్ సీజన్లో మనము అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ స్ప్రెడ్ ఓవర్ 24 hour పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సిన కరెక్షన్ మెథడ్. అలాగే ఎవరికైతే ఈ లో బ్లడ్ ప్రెషర్ కాజ్ చేసే మెడిసిన్స్ ఉంటాయో వాటిని అవసరమైన చోట అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వారు డాక్టర్ని సంప్రదించి తగు చర్యలు అనేవి తీసుకోవాల్సిన అంశం. అలాగే ఎవరికైతే స్పైసీ ఫుడ్ ఎక్కువ తినే అలవాటు ఉంటుందో, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో వీళ్ళల్లో ఈ బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాఫీలు, టీలు తాగినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైతే లో బ్లడ్ ప్రెషర్ ఉంటుందో ఇలాంటి హాట్ బెవరేజెస్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంప్రూవ్ అయ్యే విధానంగా మనకి బాడీలో చేంజెస్ వస్తాయి. కాబట్టి అవి కూడా అవసరమైన చోట తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. హై బీపీ లాగే లో బీపీ కూడా ప్రమాదకారే. ఈ విషయాన్ని మనందరం తప్పక గుర్తుంచుకోవాలి. రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు తగిన పరీక్షలు చేయించుకుని అందుకు కారణాలేమిటో తెలుసుకోవాలి. ఆహారపరమైన మార్పులతో పాటు అవసరమైతే మందుల్ని కూడా కొంతకాలం పాటు వాడుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. ఒంట్లో కొవ్వు నిల్వల్ని తగ్గించుకునేందుకు భోజనానికి ముందు సూపుల్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. దీంతో మితాహారం తీసుకోవటం అలవాటవుతుంది. ఆహారంలో పోషకాలు తగ్గడంతో ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది. శరీర బరువు కూడా అదుపులోకి వస్తుంది.